అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. తయారు విధానం చూసేయండి. గులాబ్ జాములకు ఎన్టీఆర్ రెడీమిక్స్ తీసుకున్నానండి. ఇప్పుడు తయారు విధానం చూసేయండి. ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది ఒక కప్ అయింది. ఎక్కువ కావాలంటే కూడా ఇంకో ప్యాకెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలిపేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. దీంట్లో ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటా కలిపేసుకుందామండి. కలపడం అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పిండి నానాలండి. నానేంతలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. కప్పు పిండి తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఒక కప్పున్నర చక్కెర వేసుకొని పాకం కట్టేసుకుందాం. ఇదే కప్పుతోని 2 కప్పులు వాటర్ తీసుకుందామండి. ఇప్పుడు మనం చక్కెర కరిగేంత వరకు కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఇలాచి పొడి వేసుకుందామండి. పాకం రెడీ అయిపోయిందండి. పాకం అనేది తీగ పాకం దాకా రావద్దు. పాకం ఇట్లనే ఉండాలండి. తీగ పాకం అనేది రావద్దు. ఇట్లుంటే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయిందండి. తీసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని బాల్స్ చేసుకుందామండి. బాల్ రెడీ చేసుకునేటప్పుడు నెయ్యి అన్నా ఆయిల్ అన్నా చేతికి అప్లై చేసుకోవాలండి. అప్పుడే మంచిగా వస్తుంది, పలుగుడు లేకుండా. బాల్స్ అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు చేసుకోండి. ఇప్పుడు దీంట్లో డాల్డా వేసుకుందామండి. నేనైతే డాల్డాలో వేసుకుంటున్నానండి. మీరు నెయ్యిలోనే వేయించుకోవచ్చు, ఆయిల్లోనే వేయించుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. మంట ఇప్పుడు సిమ్లోనే ఉండాలండి. సిమ్లో ఉంటేనే మంచిగా ఎగుతాయి. ఇట్లా అన్నీ ఒకటే కలర్ రావాలంటే ఇట్లా తింపుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడే అన్నీ ఒకటే కలర్ వస్తుంటాయి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే తీసుకోవాలండి. మిగతాయి కూడా అదే విధంగా మళ్ళీ వేయించుకుందాం. అన్నీ ఈ విధంగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. అన్నీ ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత పాకంలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత బాల్స్ చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుందామండి. జామున్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బాదం తురిమేసుకుందాం. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా ఉందో, జ్యూసీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ప్రాసెస్తో మీరు కూడా రెడీ చేసుకోండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.